యుద్ధాలతో పశ్చిమాసియా మసైపోతుంది. గతేడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ చేసిన దాడికి ప్రతీకారంగా మొదలైన యుద్ధం ఇప్పుడు పతాక స్థాయికి చేరుకుంది. హమాస్ హెజ్బుల్లా నేతలను ఇజ్రాయెల్ మట్టుబెట్టడంతో ప్రతీకారంగా ఇజ్రాయెల్పై ఇరాన్ దాడి చేసింది. దీంతో తాము ప్రతిదాడి చేస్తామని చెప్తూ వచ్చిన ఇజ్రాయెల్ ఊహించని విధంగా ఇరాన్పై విరుచుకుపడింది. 100 ఫైటర్ జెట్లతో 20 లక్ష్యాలపై దాడి చేసి కోలుకోలేని దెబ్బ కొట్టింది. ఇప్పటికే పలు మిలిటెంట్ సంస్థలతో పోరాటం చేస్తున్న ఇజ్రాయెల్ ఇప్పుడు ఇరాన్ పై దృష్టి పెట్టింది. దీంతో తాజాగా జరిగిన దాడితో ఈ రెండు దేశాల మధ్య 45 ఏళ్ల తర్వాత యుద్ధం షురూ అయినట్టు కనిపిస్తుంది. ఇప్పటి వరకు హమాస్ హిజ్బుల్లాలతో యుద్ధం చేస్తూ వచ్చిన ఇజ్రాయెల్ ఇప్పుడు ఇరాన్తోనూ తలపడుతోంది. ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి చేస్తుందని అందరూ ఊహించిందే. అయినా హఠాత్తుగా యుద్ధ విమానాలతో దాడి చేసింది. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం మొదలైతే మధ్యప్రాచ్యం మసైపోతుందనే అనుమానాలు మరింత ఎక్కువయ్యాయి. అక్టోబర్ 1న ఇజ్రాయెల్పై ఇరాన్ చేసిన దాడులకు ప్రతీకారంగా 25 రోజుల తర్వాత ఇజ్రాయెల్ విరుచుకుపడింది. బాలిస్టిక్ క్షిపణులతో తమపై దాడి చేసిన ఇరాన్పై ప్రతీకారం తీర్చుకుంటామని చెప్తూ వచ్చిన ఇజ్రాయెల్ అన్నట్టుగానే అమెరికా ఎన్నికలకు కొన్ని రోజుల ముందే భీకర దాడులకు పాల్పడింది. గత కొన్ని నెలలుగా ఇరాన్ తమపై చేస్తున్న దాడులకు ప్రతిస్పందనగా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఇరాన్ సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు నిర్వహించామని ఇజ్రాయెల్ ఆర్మీ ప్రకటించింది. సూర్యోదయానికి ముందే గాల్లోకి లేచిన ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు ఇరాన్ రాజధాని టెహ్రాన్పై దాడి చేశాయి. ఇరాన్లోని సైనిక స్థావరాలతో పాటు క్షిపణి, డ్రోన్ తయారీ కేంద్రాలపై దాడులు చేశాయి. దీంతో ఇరాన్పై తమ టార్గెట్ పూర్తయిందని ఇజ్రాయెల్ ప్రకటించింది. అక్టోబర్ 1న ఇజ్రాయెల్పై ఇరాన్ 180 బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేసింది. అయితే ప్రపంచంలోని అత్యంత అడ్వాన్స్ అయిన గగనతల రక్షణ వ్యవస్థ వాటిని కూల్చేసింది. హమాస్ హిజ్బుల్లాలపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులకు ప్రతిస్పందనగా తాము ఆ దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఈ ఏడాది ఏప్రిల్లోనూ ఇజ్రాయెల్పై ఇరాన్ దాడి చేసింది. ఇజ్రాయెల్పై దాడులు చేయడానికి దశాబ్దాలుగా ఇరాన్ ప్రాక్సీలుగా మిడిల్ ఈస్ట్లోని పలు తీవ్రవాద గ్రూపులను వినియోగించుకుంటోంది. అయితే గత 45 ఏళ్లలో తొలిసారిగా ఏప్రిల్లో ఇజ్రాయెల్పై ఇరాన్ నేరుగా దాడి చేసింది. ఇజ్రాయెల్ హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంతో ఇప్పటికే 42,000 మందికి పైగా పాలస్తీనీలు ప్రాణాలు కోల్పోయారు. హమాస్ ఏరివేతే లక్ష్యంగా గాజా స్ట్రిప్ను బాంబులతో జల్లెడ పట్టింది. కీలక కమాండర్లతో పాటు హమాస్ అగ్రనేతలను కూడా ఇజ్రాయెల్ మట్టుబెట్టింది. దీంతో గతేడాది గాజాపై ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభించినప్పటి నుంచి ఇరాన్ బ్యాకప్గా ఉన్న హిజ్బుల్లా మిలిటెంట్ గ్రూప్ ఇజ్రాయెల్పై దాడి చేస్తోంది. దీంతో లెబనాన్లో ఉన్న హిజ్బుల్లా అంతమే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. దీంతో లెబనాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ప్రారంభమైంది. ఇజ్రాయెల్పై హిజ్బుల్లా రాకెట్లతో విరుచుకుపడుతుండగా హిజ్బుల్లా స్థావరాలే టార్గెట్ గా ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేస్తోంది. ఇటీవల చేసిన దాడుల్లో హిజ్బుల్లా చీఫ్ నస్రల్లాను ఐడిఎఫ్ హతమార్చింది. దీంతో అటు గాజా, ఇటు లెబనాన్ పై వైమానిక దాడులతో విరుచుకుపడుతోంది. ఈ నేపథ్యంలో హమాస్, హిజ్బుల్లా చీఫ్లను ఇజ్రాయెల్ మట్టుబెట్టడంతో ఇరాన్ దాడి చేసింది. హమాస్తో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇజ్రాయెల్కు అమెరికా వెన్నుదన్నుగా నిలిచింది. అవసరమైన నిధులతో పాటు ఆయుధాలను కూడా అందిస్తూ వస్తోంది. హమాస్పై దాడికి వ్యతిరేకంగా ఇజ్రాయెల్కు వెళ్లే నౌకలపై ఎర్ర సముద్రంలో హౌతీలు దాడులు చేస్తున్నారు. దీంతో అమెరికా ఎర్ర సముద్రంలోని హౌతీలపై దాడులు చేస్తోంది. కానీ అటు హమాస్, హిజ్బుల్లా, ఇరాన్లపై మాత్రం అమెరికా నేరుగా దాడి చేయలేదు. కానీ వీరిపై దాడులు చేసేందుకు మాత్రం ఇజ్రాయెల్కు మద్దతిస్తున్నారు. ఇరాన్పై దాడి చేస్తున్నట్లు ముందుగానే ఇజ్రాయెల్ అమెరికాకు సమాచారం అందించింది. అమెరికా ఎన్నికలకు ముందే ఈ దాడి చేస్తున్నట్టు, లక్ష్యాలను కూడా అమెరికాతో పంచుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ లక్ష్యాల వివరాలు మాత్రం పెంటగాన్ నుంచి లీక్ కావడంతో ఇజ్రాయెల్ అనుకున్న దానికంటే ముందుగానే టార్గెట్ కంప్లీట్ చేసింది. ఇప్పుడు ఇజ్రాయెల్పై ఇరాన్ తిరిగి దాడి చేస్తే ఇజ్రాయెల్ను రక్షించేందుకు అమెరికా రంగంలోకి దిగేందుకు సిద్ధమవుతోంది. ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థను బలోపేతం చేసేందుకు అమెరికా సిద్ధమవుతోంది. ఇప్పటికే ఇజ్రాయెల్పై ఇరాన్ చేసిన దాడులను అమెరికా అడ్డుకుంది. తాజాగా ఇరాన్పై ఇజ్రాయెల్ చేసిన దాడి తమ రక్షణ వ్యవస్థ అడ్డుకున్నట్లు ఇరాన్ తెలిపింది. దీనివల్ల పరిమిత నష్టం మాత్రమే జరిగిందని వెల్లడించింది. టెహ్రాన్, ఖుజెస్తాన్, ఇస్లాం ప్రావిన్సులలోని సైనిక కేంద్రాలలోని కొన్ని భాగాలపై ఈ దాడి జరిగినట్లు ఇరాన్ అధికారిక వార్తా సంస్థ IRNA తెలిపింది. అయితే ఇటీవల కాలంలో ఇరాన్ చేసిన దాడులకు ప్రతిస్పందనగా ఈ తాజా దాడితో ముగిసిందని, ఇజ్రాయెల్కు ఉన్న తక్షణ బెదిరింపులను అడ్డుకున్నామని IDF వెల్లడించింది.
ఇక ఇరాన్ కొత్తగా మరో రౌండ్ దాడులు ప్రారంభిస్తే ఇజ్రాయెల్ మరింత తీవ్రంగా ప్రతిస్పందిస్తుందని హెచ్చరికలు కూడా చేశారు. ఈ విషయంలో ఇజ్రాయెల్ స్పష్టంగా ఉందని, ఇజ్రాయెల్ను ఇంకా ఎవరైనా బెదిరించే ప్రయత్నం చేసినా, ఈ యుద్ధాన్ని ఇంకా విస్తరించాలని కోరుకున్నా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. ఇజ్రాయెల్కు హాని కలిగించాలని కోరుకునే వారందరూ దానికి భారీ మూల్యం చెల్లించవలసి ఉంటుందని వెల్లడించారు. ఇజ్రాయెల్ ప్రజలను రక్షించడానికి ఎలాంటి నేరమైనా చేస్తామని, ఇజ్రాయెల్ ప్రజల రక్షణ కోసం సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.